140 కిలోమీటర్లు, 3 గంటల ప్రయాణం, 45 కిలోమీటర్ల దట్టమైన నల్లమల ఘాట్ రోడ్. ఎటువంటి ఆటంకాలు ఎదురవ్వకుండా మనసులో ఒకే ఒక్క నామస్మరణ, అదే పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన శైవ క్షేత్రం మన నల్లమల ఫారెస్ట్లో శ్రీ భ్రమరాంబికాదేవి సమేత శ్రీ మల్లికార్జున స్వామితో కొలువై ఉన్న పుణ్యక్షేత్రం, అదే శ్రీశైలం. హాయ్ వార్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనము శ్రీశైలానికి 3 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్నాము. మనం శ్రీశైలంలో మొదటగా దర్శించుకోవాల్సిన టెంపుల్ వచ్చి సాక్షి గణపతి టెంపుల్. ఎవరైనా శ్రీశైలం వచ్చే భక్తులు ఎవరైనా ఉంటే ఫస్ట్ ఈ టెంపుల్ దర్శించుకొని తర్వాత శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలి. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ ఉన్న స్వామివారు శ్రీశైలం వెళ్ళే భక్తుల పేర్లని తన బుక్లో రాసుకొని సాక్ష్యంగా నిలబడతాడని ఇక్కడ భక్తుల నమ్మకం. అందుకే ఈ టెంపుల్ పేరు సాక్షి గణపతి అని అంటారు. ఇంకా పురాణాల్లో చాలా కథలు ఉన్నాయి. ప్రజెంట్ మనము శ్రీశైలంలోకి ఎంటర్ అయిపోయాము. సాక్షాత్తుగా ఆ కైలాసవాసుడైన పరమశివుడే నడిచిన ప్రదేశం ఇది. మనకి ఎదురు కనిపిస్తుంది నంది సర్కిల్. మనం లెఫ్ట్ సైడ్ తీసుకొని వెళ్ళిపోతే కళ్యాణ్ కట్టకి వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ వచ్చి మనము కళ్యాణ్ కట్ట దగ్గర ఉన్నాం. ఇక్కడ మనకి క్యూ లైన్లో వెళ్తే మనకు ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ కాస్ట్ వచ్చి 40 రూపీస్. ఇక్కడ ఓన్లీ ఫోన్పే యాక్సెప్ట్ చేస్తున్నారు, క్యాష్ అయితే తీసుకోవట్లేదు. మన టోకెన్ నెంబర్ వచ్చి 110. ఇక్కడ నెంబర్ చూసుకొని వెళ్ళి మన దేవుడికి మన తలనీలాలు సమర్పించాము. ఇక్కడితో మన మొక్కు తీర్చేసుకున్నాము. ప్రజెంట్ వచ్చి మనము పాతాళగంగ దగ్గర ఉన్నాము. మనం స్ట్రైట్కి వెళ్తే రోపే మార్గం ఇది. ఇక్కడ మనకి అక్క మహాదేవి గుహలకు వెళ్ళడానికి టికెట్స్ కూడా ఇస్తారు. ఇక్కడ మనకి రోపేకి పెద్దలకైతే 100 రూపాయలు, చిన్నపిల్లలకైతే 70 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. లాస్ట్ టైం శ్రీశైలం వచ్చినప్పుడు నేను రోపే ద్వారా కిందకి వెళ్ళాను. ఈసారి మాత్రం మెట్ల మార్గం ద్వారా పాతాళగంగకి చేరుకోబోతున్నాను. మనకి స్టార్టింగ్లోనే నందీశ్వరుడు విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహానికి మనం దండం పెట్టుకొని ఇక మెట్ల మార్గం ద్వారా కిందకి స్టార్ట్ అవుదాం. చాలామంది భక్తులు పాతాళగంగలో స్నానం ఆచరించి రిటర్న్ అవుతున్నారు. మనం పాతాళగంగకి చేరుకోవడానికి దగ్గరగా 700 స్టెప్స్ దాకా ఉంటాయి. ప్రజెంట్ మనం దిగుతున్న స్టెప్స్ పక్కనే చాలా షాపులు ఉంటాయి. మనం ఏదైనా కూల్ డ్రింక్ కానీ, వాటర్ కానీ, ఏదైనా సోడా కానీ, బటర్ మిల్క్ కానీ తాగాలంటే తాగొచ్చు. అలానే కొంచెంసేపు రెస్ట్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. ఫైనల్గా మనము కొన్ని స్టెప్స్ దిగితే పాతాళగంగకి చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి వ్యూ చూస్తే కొండల మధ్యలో ఉన్న పాతాళగంగ చాలా అందంగా కనిపిస్తుంది. ప్రజెంట్ వచ్చి మనము పాతాళగంగలో బోట్ రైడ్కి వెళ్ళబోతున్నాము. ఈ రైడ్కి గాను మనకి ఒక్కో పర్సన్కి 80 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ రైడ్ వచ్చి మనకి 15 మినిట్స్ జర్నీ టైం పడుద్ది. ఈ 15 మినిట్స్లో మనము పాతాళగంగ చుట్టూ ఉన్న అందాలను, ప్రకృతిని
కళ్ళకు కట్టినట్టు వీక్షించవచ్చు. నాతో పాటు మీరు కూడా ఈ రైడ్ని ఎంజాయ్ చేయండి. ఇప్పుడే మన బోటు ప్రయాణం స్టార్ట్ అయింది. ఇక బోట్ రైడ్ కంప్లీట్ అయిన తర్వాత మనం పాతాళ గంగలో పుణ్యస్నానం చేసి రిటర్న్ మనము స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళి మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. భక్తులు తక్కువ ఉండడం వల్ల మనకి దర్శనం అయితే త్వరగానే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకి శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారు ఒక శక్తిపీఠంగా మనకి దర్శనమిస్తారు. ఇప్పుడు వచ్చి మనము తూర్పు రాజగోపురం దగ్గర ఉన్నాము. ఈ రాజగోపురాన్ని విజయనగర రాజు అయిన శ్రీకృష్ణదేవరాయలు కట్టించారని ఇక్కడ ఉన్న పురాణాలు చెబుతున్నాయి. ఇప్పుడు టైం వచ్చి మధ్యాహ్నం 2 అవుతుంది. ప్రజెంట్ మనము నిత్య అన్నదానం దగ్గరికి వచ్చాము. ఇక్కడ స్వామివారి ప్రసాదం తినాలంటే మనకి అదృష్టం ఉండాలి. అలానే ఇక్కడ నిత్య అన్నదానానికి మనం నచ్చినంత అమౌంట్ను డొనేట్ చేయొచ్చు. మనం వెళ్ళక ముందల్ని ఆల్రెడీ ఇస్తరాకు మీద పప్పు బంగాళదుంప కర్రీస్ పెట్టి ఉంచారు. మనం వెళ్ళి కూర్చోగానే రైస్ వడ్డిచ్చారు. భోజనం అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక స్వామివారి భోజనం కంప్లీట్ అయిన తర్వాత పక్కనే ఉన్న లడ్లు కౌంటర్కి వెళ్ళాను. ఇక్కడ మనం ప్రసాదం తీసుకోవాలంటే ముందుగా క్యూలో నిలబడి టోకెన్ తీసుకోవాలి. మన టోకెన్ వచ్చి 3 లడ్లు 4 పులిహోర ప్యాకెట్లు తీసుకున్నాను. నాకు పులిహోర అంటేనే నార్మల్గా ఇష్టము. ఇక స్వామివారి పులిహోర అంటే ఇంకా వదిలిపెడతామా, పైగా చింతపండు పులిహోర ఒక ప్యాకెట్ తినంగానే మనకి చెప్పాల్సిన అవసరమే లేదు, అలా ఉంది. ప్రజెంట్ మనకి గుడి ఎదురుగానే 2-3 కాంప్లెక్స్లు ఉన్నాయి. ఈ కాంప్లెక్స్లో మనకు దొరకని ఐటమ్ అంటూ ఏమీ ఉండదు. పిల్లలు ఆడుకుంటే బొమ్మలు కానించి లేడీస్ వేసుకుంటే బ్యాంగిల్స్, అలానే ఇంట్లో పూజ చేసుకునే సామాన్లు, దేవుడి ఫోటోలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఐటమ్స్ మనకు కనిపిస్తాయి. మనం తిరిగే ఓపిక ఉండాలి కానీ చాలా ఐటమ్స్ మనము కొనుక్కోవచ్చు. దాని పక్కనే మనకి ఇంకొక కాంప్లెక్స్ ఉంటుంది. సేమ్ మనం ఫస్ట్ చూసిన కాంప్లెక్స్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఆ ఐటమ్స్ సేమ్ ఇక్కడే ఉంటాయి.
అలానే మన ఛానల్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సరే, ఈ వీడియో ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమః శివాయ.